హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ శాఖలో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. టెక్నీషియన్, అటెండరు, రికార్డ్ అసిస్టెంట్, సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి. బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్ట్ ఉంది. ఓసీ కేటగిరీలో కాంట్రాక్ట్ బేసిస్లో 54,000 శాలరీ ఇస్తారు. రేడియోగ్రాఫర్ 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి ఒకటి, ఓసీకి ఒకటి. కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. 35,570 శాలరీ ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ 4 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్లో 32,670 శాలరీ ఇస్తారు. ఆడియో మెట్రీషియన్ ఒక పోస్ట్ ఉంది. ఎస్సీ కేటగిరీ 2కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ అయితే చేస్తున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించి 32,670 మనకు శాలరీ ఇస్తారు. ఫిజియోథెరపిస్ట్ ఒక పోస్ట్ ఉంది. ఓసీకి సంబంధించి అవుట్సోర్సింగ్లో భర్తీ చేస్తున్నారు. 21,500 శాలరీ ఇస్తారు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, ఓసీకి సంబంధించి ఉన్నాయి. అవుట్సోర్సింగ్లో భర్తీ చేస్తున్నారు. 15,000 శాలరీ. రికార్డ్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏకి ఒకటి, ఓసీకి ఒకటి అయితే ఉంది. అవుట్సోర్సింగ్లో భర్తీ చేస్తున్నారు. 15,000 శాలరీ. ఆఫీస్ సబార్డినేట్ 3 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ ఒకటి, ఓసీ ఒకటి, బీసీఏ ఒకటి. అవుట్సోర్సింగ్లో భర్తీ చేస్తున్నారు. 15,000 శాలరీ. ల్యాబ్ అటెండర్ 2 పోస్టులు ఉన్నాయి. ఓసీ ఒకటి, బీసీఏ ఒకటి. 15,000 శాలరీ. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. 15,000 శాలరీ. జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ 22 పోస్టులు ఉన్నాయి. 15,000 శాలరీ. ప్లంబర్ ఒక పోస్ట్ అయితే ఉంది. 15,000 శాలరీ. టోటల్గా 43 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్ 19వ తేదీ రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవడానికి 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మనం అప్లై చేసిన డాక్యుమెంట్స్ స్క్రూటినీ చేస్తారు 10వ తేదీ నుండి. మెరిట్ లిస్ట్ వచ్చి 14వ తేదీ జూన్ అయితే మనకు ఇక్కడ విడుదల చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైనా గ్రివెన్సెస్ ఉంటే 19th జూన్ వరకు పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి 25th జూన్ అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. కౌన్సిలింగ్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి జూలై 1వ తేదీ ఇస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు అనంతపూర్ జిల్లాకు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఎటువంటిది రిలీజ్ అయినా కూడా మీకు అప్డేట్ ఇస్తాను. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ అనంతపూర్ జిల్లాకు సంబంధించి డీసీహెచ్ఎస్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి సంబంధించి వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్, అవుట్సోర్సింగ్ బేసిస్లో ఇక్కడ మన అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. 21 మే నుండి 28 మే వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ వర్కింగ్ డేస్లో మార్నింగ్ 10 AM నుండి 5:30 PM వరకు మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఎవరికి సబ్మిట్ చేయాలంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపూర్. సో వీరికైతే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్ అడ్రస్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. వీటికి సంబంధించి మనం అప్లికేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినవి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బయోమెడికల్ ఇంజనీర్కి బీటెక్ అయితే బయోమెడికల్ ఇంజనీర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. రేడియోగ్రాఫర్కి సిఆర్ఏ, డీజీఆర్ఏ ఇలాంటి కోర్సెస్ అయితే చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి. ఫిజియోథెరపిస్ట్కి ఫిజియోథెరపీ కోర్స్ చేసి ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్కి 10th ఉంటే చాలు. ల్యాబ్ అటెండర్కి 10th పాటు ల్యాబ్ అటెండర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్కి 10th పాటు థియేటర్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్స్ చేసి ఉండాలి. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి 10th, ఆఫీస్ సబార్డినేట్కి 10th, జనరల్ డ్యూటీ అటెండరు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓకి 10th, ప్లంబర్కి 10th పాటు ఐటీఐ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ వచ్చి మినిమం 18, మ్యాక్సిమం 42. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫీజు చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బీసీ అభ్యర్థులకు 500 రూపీస్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇక్కడ మనకు 300 రూపాయల ఫీజు. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక అయితే చేస్తున్నారు. సో నోటిఫికేషన్ పూర్తి వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పూర్తి వివరాలు చూసి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి డీసీహెచ్ఎస్ అనంతపూర్ వారికి ప్రొవైడ్ చేయండి. సో మీ అప్లికేషన్ని పరిశీలించి సో మీ మెరిట్ లిస్ట్ని విడుదల చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా చెక్ లిస్ట్ ఇచ్చారు. ఆ చెక్ లిస్ట్తో పాటు మీరు ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం అండి. యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.